పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు లాస్ట్ వీక్ కేంద్ర పార్టీ కార్యాలయంలో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆ సమావేశాల్లో పంచాయతీరాజ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విడుదల చేసినటువంటి నిధులను దుర్వినియోగం కావచ్చు, ఉపాధి హామీ చట్టాన్ని తుంగలేకి తొక్కి తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకునేటువంటి విధానానికి తెరలేపడం కావచ్చు, నిజమైనటువంటి కూలీల కడుపు కొట్టేటువంటి ప్రయత్నం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు వచ్చేటువంటి ఇంటి పన్ను కావచ్చు, చెత్త పన్ను కావచ్చు, ఇవన్నీ కూడా స్థానిక సంస్థల యొక్క ఖాతాల్లోకే వస్తాం, తద్వారా ఆ సంస్థలు అభివృద్ధి చెందుతాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఇట్లా కల్లిబొల్లి మాటలన్నీ చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా తుంగలేకి తొక్కి నీరు చెట్టు పేరుతో 6 సంవత్సరాల కిందట పని చేయనటువంటి పనులకు, ప్రభుత్వం అగ్రిమెంట్ కాంట్రాక్టర్లతో కానటువంటి పనులకు, ఎంఓయూలు లేనటువంటి పనులకు, ఎంబుక్కులు రికార్డు చేయనటువంటి పనుల పేరుతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఈరోజు అడ్డదిడ్డంగా వడ్డీలతో సహా చెల్లించాలని చెప్పి ఈరోజు డ్రా చేసి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పప్పు బెల్లాల మాదిరిగా పంచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజల కోసం కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ వర్గాలకు వాళ్ళకు సంబంధిత వ్యక్తులను అభివృద్ధి చేయడంలో భాగంగానే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చా, ఈరోజు అణగారిన వర్గాల పాలిట నేను అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు నీ పంచాయతీరాజ్ వ్యవస్థను ఈరోజు కూకటి వేళ్లతో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పెకిలించి ఈ పంచాయతీరాజ్ అంటే ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా, ఈరోజు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా నెత్తి నోరు కొట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా నువ్వు ఎందుకు స్పందించలేకపోతున్నావు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ నువ్వేమైనా చంద్రబాబు నాయుడు వేసేటువంటి బిస్కెట్లకు తోక ఊపుకుంటూ పనిచేస్తున్నావా, లేదంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నిన్ను ఈరోజు గద్దెనెక్కించినటువంటి ప్రజలకు కావచ్చు, నువ్వు ఎంచుకున్నటువంటి ప్రభుత్వంలో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి నీ కింద ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఈ వ్యవస్థను ఏమైనా కాపాడడానికి నువ్వేమైనా దమ్మిడి అంత కించిత్ అంతా ఏమైనా నువ్వు ఈ సంవత్సరంలో చేసినటువంటి పని ఏదైనా ఉంటే నువ్వు ఈరోజు బహిరంగ చర్చకు రాగలుగుతావా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం మీ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి కేంద్ర ప్రభుత్వం 1150 కోట్ల రూపాయలను డిసెంబర్లో కేటాయిస్తే, నిధుల్ని ఇస్తే, ఆ నిధులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు దారి మళ్ళిస్తే ఎందుకయ్యా నువ్వు ప్రశ్నించలేకపోతున్నావు, ఏమైంది నీ గొంతు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతానా. నీకు వచ్చినటువంటి నిధులు ఎవడో కొట్టుకొని పోతా అంటే నువ్వు చేస్తాంటే పని ఏముంది, నీకు అసలు ఏమైనా అర్థమవుతుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు గ్రామాల్లో మొన్న ఎండాకాలంలో తాగేకి నీళ్లు లేవు, ఈరోజు వర్షాకాలం వస్తుంది, బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవడానికి లేదు, బోర్లు రిపేర్ చేసుకోవడానికి లేదు, కసువు ఊడిస్తే కనీసం కూలీలకు జీతాలు చెల్లించడానికి లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, శానిటైజేషన్ అసలే లేదు. మరి ఈరోజు గ్రామాల్లో ప్రజలు కట్టేటువంటి పన్నులన్నీ సిఎఫ్ఎంఎస్సికి డైవర్ట్ చేసుకుంటారు, కేంద్రం ఇచ్చేటువంటి నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేశా. మరి ఈరోజు మీరు ఎట్లయితే ప్రజల చేత ఎన్నుకోమన్నారో ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రజల చేత వాళ్ళ జ్యూరిస్డిక్షన్ మేరకు సర్పంచ్ ఆ గ్రామానికి ఓటర్ల ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తి, ఎంపీటీసీ ఆ గ్రామ ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తి, జిల్లా పరిషత్తు జెడ్పీటీసీలు ప్రజల చేతనే ఎన్నుకోబడి. మరి ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళ హక్కుని ఎందుకు మీరు కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తాడారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత అధ్వానమైనటువంటి గవర్నెన్స్ ఎక్కడ కూడా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఈరోజు తెలియజేస్తాను. ప్రజల తరపున ప్రజలంతా నెత్తి నోరు బాదుకుంటున్నారు గ్రామాల్లో. ఇంత దరిద్రమైనటువంటి ప్రభుత్వమా, ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వమా, ఇంత చెత్త ప్రభుత్వమా అని చెప్పి, ఇది మేమనేటువంటిది కాదు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఈరోజు మీ పంచాయతీ సెక్రటరీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రోడ్ల మీదకి ఎక్కినారు. వాళ్ళ డిమాండ్స్, మా డిమాండ్స్ ఇవన్నీ అని చెప్పేసి 6 డిమాండ్లతో. ఇది ఫస్ట్ పేజీ. సెకండ్ పేజీ, అయ్యా ఈ ప్రభుత్వంలో మేము పని చేయలేమని చెప్పి
డైరెక్ట్గా మీ ఉద్యోగస్తులు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినారనుకో, మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, మీరు మాకు సరిపోని వాళ్ళు, మీరు మా శత్రువులు కాబట్టి మీరు ఏదో మాట్లాడుతాడారని చెప్పి అంటారు. ఈరోజు ప్రభుత్వము మీరు అధికారం లేక రావడానికి ఉద్యోగస్తులకు మేము అన్ని అవి ఉద్యోగస్తులకు లేని కోరికలను కూడా తీరుస్తామని చెప్పి మాయమాటల్ని చెప్పి గద్దెనెక్కినటువంటి ఈరోజు మీ ప్రభుత్వం ఉద్యోగస్తులను ఎత్తిన కుచ్చుటపి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఉద్యోగస్తులంతా కూడా మాకు ఈ ఉద్యోగాలే వద్దు, మీ ప్రభుత్వంలో మేము పని చేయలేమని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందర పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా ఈరోజు ఒక జీవోని తీసుకొచ్చి 1320 మంది పంచాయతీ సెక్రటరీలకు నో పోస్టింగ్, నో శాలరీ. ఏమవుతుంది డిపార్ట్మెంటు, ఏం జరుగుతుంది? ఈరోజు కోట్ల మంది ప్రజలు ఈరోజు పంచాయతీరాజ్ కింద ఉన్నారు. ఈరోజు రోడ్లు లేవు, నిధులు లేవు. కాబట్టి ఈ రకమైనటువంటి అన్ని డిమాండ్ల మీద ఈ నెల 30వ తేదీన మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26 జిల్లాల్లో కూడా ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లతో అన్ని జిల్లా కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చి స్పందనలో మేము నిరసన తెలియజేయబోతున్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండ్ల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయబోతున్నాం. ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం తక్షణ విచారణ చేయించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండు. అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ చట్టం మేరకు ఉపాధి హామీ పనులు గ్రామ పంచాయతీల ద్వారానే జరిపించాలి. అదేవిధంగా కూలీలకు సకాలంలో బిల్లులు చెల్లించాలి. అదేవిధంగా సర్పంచులకు ఈరోజు తల్లికి వందనం పథకము ఈరోజు రాష్ట్రంలో 13,326 మంది సర్పంచులు ఉంటే ఇందులో ఎస్సీలు ఉన్నారు, ఇందులో ఎస్టీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సర్పంచులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తుల కింద పరిగణిస్తూ అమ్మ ఒడి నుంచి దూరం చేయడం జరిగింది. ఏమయ్యా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కూటమి ప్రజాప్రతినిధులు నేను ఒక్కటే అడుగుతానా, మీరు కడుపు అన్నం తింటారా, గడ్డి తింటారా? ఈరోజు 5,000 6,000 జీతాలు తీసుకునేట గౌరవ వేతనం, ఇట్ ఈస్ నాట్ ఎ జీతం, ఇట్ ఈస్ నాట్ ఎ శాలరీ. గౌరవ వేతనం 3,000 రూపాయలు గౌరవ వేతనం తీసుకునే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగస్తుల కింద ఎట్లా గుర్తిస్తారు? చంద్రబాబు నాయుడు నువ్వేమైనా ప్రభుత్వ ఉద్యోగా? ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరేమైనా ప్రభుత్వ ఉద్యోగస్తులా? మీరే ప్రభుత్వ ఉద్యోగస్తులు కాంది సర్పంచులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎట్లయితారు? ఆ మాత్రం ఇంగితం లేదా? ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు అనేటువంటి ఒక చిన్న కారణం చూపించి మొత్తం వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం పథకం నుంచి మినహాయించారు. ఎంత అన్యాయము! కాబట్టి ఈ డిమాండ్ను కూడా మేము ప్రధానమైనటువంటి డిమాండ్గా తీసుకున్నాం. అదేవిధంగా కేంద్రం విడుదల చేసినటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు 1150 కోట్లను తక్షణం స్థానిక సంస్థలు అంటే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, సర్పంచుల ఖాతాల్లో తక్షణం జమ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. మొన్న 59 ఎంపీపీ ఎన్నికలు జరిగితే ఎంపీటీసీలు అందరూ మాకు దేవుళ్ళు అని చెప్పి వాళ్ళు కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు. అయ్యా ఎంపీపీ ఎలక్షన్లో మా ఎంపీపీ మేము బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటే అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీల ముందు మోకరిల్లారే. తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీల మీద మోకరిల్లారే. మరి ఈరోజు ఆ ఎంపీటీసీలకు, ఈరోజు ఆ సర్పంచులకు, ఈరోజు ఆ ఎంపీపీలకు ఎందుకు 20 నెలలుగా గౌరవ వేతనం పెండింగ్లో పెట్టారు? అదే మీరైతే నెల జీతాలు టెన్షన్గా 2వ తేదీ 3వ తేదీ తీసుకుంటారే. మరి చిన్న వాళ్ళు ఈరోజు కింది స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి అనునిత్యం కూడా సేవ చేసుకునేటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా సర్వ హక్కులు కలిగినటువంటి వాళ్ళకి ఎందుకు గౌరవ వేతనం ఇవ్వకుండా ఉన్నారు? మొన్న ఎంపీటీసీ ఎలక్షన్లు జరిగినప్పుడు ఎంత ప్రాధాన్యపన్నారు, కాళ్ళు ఏళ్ళు పట్టుకొని తిరిగినారే. మరి ఈరోజు వాళ్ళకి ఎందుకు వాళ్ళ గౌరవ వేతనం ఇవ్వలేకపోతున్నారు? అంటే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులది, ఈ ప్రభుత్వానికి ద్వంద్వ వైఖరి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఇదే కదా మీ వైఖరి. కాబట్టి తక్షణం ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీల బకాయిల్ని తక్షణమే చెల్లించాలని, అదేవిధంగా మీరు ఎన్నికలకు ముందు వీళ్ళందరి గౌరవ వేతనం కూడా మేము పెంచుతామని చెప్పారు, తక్షణమే పెంచాలని చెప్పేసి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేయడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద మేము నిరసనను వ్యక్తం చేస్తూ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి మేము పూనుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.